దయ ఎంతో అమూల్యమైనది. మనుషులమైన మనము అందరి మీద దయ చూపించము. కేవలము మనము ప్రేమించే వారి మీదను, మనకిష్టమైన వారి మీద మాత్రమే దయను కనపరచడము. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మనము దేవునికి శత్రువులుగా జీవించుచున్నాం. పాపము మనకు దేవునికి అయిష్టమైన వారముగా, శత్రువులముగా చేసినది. ఆయనను కూడా దేవుడు ఎంత గొప్ప దయను కలిగి ఉన్నాడో తెలుసా? శిలువ మీద నీ కొరకు తన ప్రాణము పెట్టిన దేవుడు. తన శరీరములో ఉన్న రక్తమంతయు నీ పాప పరిహారము కొరకు కార్చిన దేవుడు. శిలువ మీద తన ప్రాణమును అర్పించి నీ పాప భారమును మోసిన దేవుడు. పాప పరిహారము కొరకై తన యొక్క లోకాన్ని వదిలి వచ్చిన దేవుడు. ఈ లోకంలో ఒక సామాన్యుడిగా, దీనుడిగా, పేదవాడిగా ఎంతో దయనీయమైన జీవితము జీవించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇవన్నీ ఎందుకొరకు చేసినారంటే నీ మీద ఎంతో ఎంతో దయ కలిగిన దేవుడు. ఆయన దయను తెలుసుకొనుము, ఆయన కృపను కనుగొనుము. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించుచున్నాడో తెలుసుకొని ఈరోజే, ఈ క్షణమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత దేవునిగా, రక్షకుడిగా అంగీకరించుము. ఆయన దయ ఎంతో శ్రేష్టమైనది. ఆయన దయ ఎప్పుడూ మారదు. ఆయన ఎప్పుడూ తన ప్రజల మీద, తనను నమ్ముకున్న వారి మీద తన దయను, కృపను ఎప్పుడూ చూపించే దేవుడు, కలిగి ఉండే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు ఈ సృష్టిలో నీకు దొరకడు. ఇలాంటి శ్రేష్టమైన దేవుడు, ఇంతగా నిన్ను ప్రేమించే దేవుడు ఎక్కడా నీకు దొరకనే దొరకడు.